5th అయిపోయింది కదా 26th వన్ చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా 2 numbers are in the ratio 5:4 if 40% of the first number is 120 then 60% of the second number is 2 numbers ఉన్నాయంట ఆ 2 numbers రేషియో ఎలా ఉందంట 5:4 ఉంది అంటున్నాడు నెక్స్ట్ మా 40% ఆఫ్ ద నెంబర్ ఎంత అంటే ఫస్ట్ నెంబర్ 120 చూడండి 40% 120 అయితే 100% ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అంటే ఏమవుతుంది చెప్పండి 100/40 × 120 ఇది ఓకేనా ఇది ఏ నెంబరు ఫస్ట్ నెంబర్ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత చెప్పండి నిజంగా అంటే 5 కదా అంటే 5 అనేది ఇది అయితే 4 ఎంత కాబట్టి 4/5 రాస్తున్నా ఓకేనా ఇంటూ ఈ నెంబర్లు ఎంత అడుగుతున్నాడు చెప్పండి 60% అడుగుతున్నాడు 60/100 అర్థమైందా ఫస్ట్ చూడండి 100/40 అంటే 40% 120 అయితే 100% ఎంత అంటే 100/40 × 120 నెక్స్ట్ ఇది చూడండి ఈ నెంబర్ ఎంత అని చెప్పండి 5కి సమానం సెకండ్ నెంబర్ కావాలి కాబట్టి 4/5 రాశాను ఇంటూ దాంట్లో ఎంత కావాలి 60% అంటే చూడండి 1s 3s 12 144 12 2s 144 అర్థమైందా ద స్టూడెంట్స్ in the class are in the ratio 2:3:5 if 40 students increase in the each class the ratio changes to 4:5:7 originally the total number of students is question అర్థమైందా క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనం ఇంతవరకు ఏం చేసామంటే 2 రేషియోస్ తీసుకొని చేసాం కానీ ఏమి ఇచ్చాడంటే 3 ఇస్తున్నాడు 3 క్లాసెస్ ఉన్నాయంటే వాడు రేషియో ఎలా ఉంది చెప్పండి 4:5:7 ఉంటుందంట ఈచ్ క్లాస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 40 ఇంక్రీజ్ అయితే కొత్త రేషియో ఎంత ఇచ్చాడు 4:5:7 ఫస్ట్ స్టార్టింగ్లో 2:3:5 ఉంది ఇప్పుడు ఎంత 4:5:7 అయింది ఎంతమంది ఇంక్రీజ్ అయినారు ప్రతి క్లాసులో అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే మొత్తం టోటల్ స్టార్టింగ్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు అంతే కదా ఓకే ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనకు 3 ఉన్నా మనం తీసుకోవాల్సింది 2నే ఇదైతే గుర్తుపెట్టుకోండి 3 ఉన్నా ఏం చేస్తామని చెప్పండి 2 ఏదో మనకు ఇష్టమైన కాంబినేషన్ ఏది తీసుకుందని చెప్పండి 2:3 తీసుకుందాం ఫస్ట్ 2 తీసుకుంటున్నా ప్రతి నెంబర్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడు 40 ఇంక్రీజ్ చేస్తున్నాడు ఇప్పుడు కొత్త రేషియో అప్పుడు ఏది తీసుకున్నామో అవే తీసుకుంటాం ఫస్ట్ 2 తీసుకున్నాం కాబట్టి తర్వాత ఏం చేస్తానంటే 4:5 నిజమంటే చూడండి మా 2 అనేది 4 కావడానికి 2 పెరిగింది 3 కూడా 2నే పెరిగింది బట్ బై 2 రాసేయచ్చు కదా అంటే ఎంత వస్తుంది x వాల్యూ 20 ఇంతవరకు ఓకేనా x వాల్యూ 20 అంటే మనకు అడిగింది 2 + 3 + 5 × 20నే కదా మొత్తం విద్యార్థులు కదా అడిగింది అంటే చూడండి 10 × 20 ఎంత అంటే 200 ఎంతమంది ఉంటారు 200 మెంబర్స్ ఉంటారు అర్థమైందా ఎంతమంది ఉన్నా మనం తీసుకోవాల్సింది 2 రేషియోలో తీసుకుంటాం A:B = C:D = E:F = 1:2 దెన్ PA + QC + RE మళ్ళీ చూద్దామా ఎందుకంటే PQ QR వాల్యూస్ లేవు కదా నిజమంటే దాంట్లో ఉండింటే చేసేవాళ్ళం ఏదో మిస్టేక్ జరిగింది నెక్స్ట్ వన్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ దేర్ వేర్ 640 బాయ్స్ అండ్ 360 గర్ల్స్ ఇఫ్ 60% ఆఫ్ బాయ్స్ అండ్ 70% గర్ల్స్ వేర్ సక్సెస్ఫుల్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ వాస్ ఒక క్లాస్ ఉన్నారంట మొత్తం ఎంతమంది ఉన్నారంట బాయ్స్ ఏమో 640 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్ ఏమో 360 ఉన్నారు బాయ్స్లో 60% పాస్ అయ్యారు గర్ల్స్లో 70% పాస్ అయితే మన క్వశ్చన్ ఏం పెడుతున్నాడు అంటే ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఎంత నెంబర్ అడుగుతున్నాడు పర్సంటేజ్ అడుగుతున్నాడు క్లియర్ ఓకేనా నిజమంటే చూడండి ఇది పర్సంటేజ్ క్వశ్చనే కానీ ఇక్కడ ఏంటంటే మనం రేషియోస్ తీసుకెచ్చుకోవచ్చు ఫస్ట్ చూడండి బాయ్స్ ఎంతమంది ఉన్నారు 640 ఇది ఓకేనా గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 360 ఇంతవరకు ఓకేనా ఇప్పుడు చూడండి మా బాయ్స్లో పాస్ అయింది 40% అయితే ఫెయిలే కదా మనకు కావాల్సింది ఇది ఓకే అర్థమైందా గర్ల్స్లో కూడా చూడండి 30 మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ చూడండి రేషియో ఎలా ఉన్నట్టు చెప్పండి 4తో పోతుందా 4 9s 16s ఇంతవరకు ఓకేనా ఈ వాల్యూ ఎలా ఉంటుంది చెప్పండి 30 కన్నా మోర్ ఉంటుంది 40 కన్నా లెస్ కాబట్టి 30 తీసుకుందామా 30 తీసుకుంటే ఏం చేస్తాం చెప్పండి ప్లస్ ఆపోజిట్ వాల్యూ ఎంత 16/25 ఓకేనా ఇంటూ 10 5 2s 5 5s ఇక్కడ చూడండి ఎంత వచ్చింది చెప్పండి 32/5 అంటే దట్ మీన్స్ ఎంత 6.4 32/5 అంటే ఎంత 6.4 అంటే టోటల్ ఎంత ఆన్సర్ అని చెప్పండి 36.4% అనేవాళ్ళు రెండు దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు రేషియో ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q are 7:3 after 4 years the ages will be in the ratio 2:1 then the present age of P is క్వశ్చన్ చూడండి మేము ఇస్తాం చెప్పండి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఎవరెవరు చెప్పండి P Qలు వాళ్ళ ఏజెస్ రేషియో ఎలా ఉంది చెప్పండి 7:3 P Qలో 7 ఏజెస్ రేషియో 7:3 ఉంది నెక్స్ట్ టైం ఇస్తాను చెప్పండి ఆఫ్టర్ 4 years తర్వాత అంటే 4 years తర్వాత వాళ్ళ రేషియో ఏమవుతుంది చెప్పండి 2:1 క్లియర్ ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి మా ఫస్ట్ గ్యాప్ ఎంత ఉంది 1 × 4 ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 1 ఓకేనా 6 7 డిఫరెంట్ ఎంత 1 అంటే ఎంత ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు 4 అంటే ఇంటూ 4 ఎంత అంటే 28 ఇంటూ 4 ఎంత 12 years మన క్వశ్చన్ ఏం పెడుతున్నాడు P వయసు అంటే P అంటే ఎవరు ఫస్ట్ పర్సన్ కదా ఆన్సర్ ఎంత అంటే 28 years ద రేడియస్ ఆఫ్ 2 cylinders ఆర్ ఇన్ ద రేషియో 3:4 2 cylinders ఉన్నాయంటే వాటి రేడియస్ రేషియో ఎలా వచ్చాడు 3:4 అండ్ దేర్ హైట్ ఎలా ఉందంట 5:2 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్ యొక్క రేషియో ఎంత అన్నాడు క్లియర్ ఓకేనా 2 cylinders ఉన్నాయంట ఒక సిలిండర్ సెకండ్ సిలిండర్ ఉంది క్లియర్ ఓకేనా ఈ 2 cylinders ఎలా ఉన్నాయంటే దీని రేడియస్ ఎలా ఉంది అంట
ఫస్ట్ది ఏమో 3 ఉంటే రేడియస్ రేషియో ఎలా ఉంది చెప్పండి 3:4 కదా రేడియస్. హైట్ రేషియో ఎలా ఉంది చెప్పండి, ఇవి రేడియస్ మా హైట్ ఎలా ఉన్నాయి చెప్పండి 5:2 ఉన్నాయి. ఇచ్చి వాల్యూమ్ రేషియో ఎంత ఉంది అంటున్నాడు. క్లియర్ ఓకేనా. చూడు వాల్యూమ్ ఫార్మ్ ఐడియా ఉందా, πr² కదా, r² కదా మనం వాడేది. అంటే r² ఎంత చెప్పండి, ఇది 5 కదా, r² ఎంత అంటే ఇంటూ 3 రాస్తాను. ఎంత 3 3s ఎంత 9, 9 5s 45. అంటే దీన్ని ఫస్ట్ చూడండి మా, ఫస్ట్ దాని యొక్క వాల్యూమ్ ఎలా ఉన్నట్టు అంటే 45 ఉన్నట్టు. సెకండ్ వన్ చూడండి 4 4s ఎంత 16 + 2 ఎంత ఇంటూ 2 32. రెండవది వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఎంత అంటే 32. సింప్లిఫైస్ కాదు కదా 45 32. ఆన్సర్ ఎంత అంటే 45:32 అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది, ఇంతేనా అనిపిస్తుంది కదా కదా. జనరల్గా చూడండి తన 10th క్లాస్ కాబట్టి తనకి ఏమనిపిస్తుంది చెప్పండి, ఇంతేనా అనిపిస్తుంది. నిజమంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఈజీ. ఓకే, జరిగే మిస్టేక్ ఏది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ 10thలో ప్రిపేర్ కావట్లేదు. నిజమంటే ప్యూర్ మ్యాథ్స్ ఎవరికి వస్తో వాళ్ళు క్వాంటిటీ పర్ఫెక్ట్గా టీచ్ చేయగలరు. జనరల్గా చూడండి మా అర్థమెటిక్ వేరే, ప్యూర్ మ్యాథ్స్ వేరే. ప్యూర్ మ్యాథ్స్ తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసేసుకుంటూ చేయడం ఈజీ. 2 persons A and B start a company with a capitals in the ratio 7:8. At the end of the business, A and B share the profit in the ratio 5:4. A kept his capital for 10 months. Is that the number of months so B kept his capital? నిజమంటే క్వశ్చన్ మా పార్ట్నర్షిప్ అక్కడ రియల్గా కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే చేద్దాం చూడండి మా. క్వశ్చన్ ఏం లేదు మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఉన్నాడు బి ఉన్నాడు. క్లియర్ ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏ చూడండి ఒక 5,000 రూపీస్తో స్టార్ట్ చేశాడు, బి వచ్చాకనే 6,000 చేశాడు. ఇది క్లియర్ ఓకేనా. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 5,000, బి ఇన్వెస్ట్మెంట్ ఎంత 6,000. ఇతడు ఏం చేశాడు అంటే 10 months పెట్టాడు, ఇతడు ఏం చేశాడంటే 12 months పెట్టాడు మా ఇన్వెస్ట్మెంట్. ఓకే, వీళ్ళు ప్రాఫిట్స్ ఎలా పంచుకుంటారు చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే వచ్చేది ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే ఇన్వెస్ట్మెంట్ చూడండి జీరోస్ కట్ చేద్దాం 50:, ఇది చూడండి 50:72. అంటే రేషియో చూడండి అంటున్నట్టు 25:36. ఇంతవరకు ఓకేనా. చూడండి ఇప్పుడు చూడండి మనకి చూడండి ఇద్దరి యొక్క చూడండి ఏబి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ఉంది చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో 5:6 ఉంది. టైం వచ్చాకనే ఏది ఎంత అంటే 10 months పెట్టాడు, వీడు ఎంత టైం పెట్టాడో తెలియదు. వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో ఎలా ఉన్నది చెప్పండి. ప్రాఫిట్స్ రేషియో ప్రాఫిట్ 1 ప్రాఫిట్ 2 ఎంత అంటే 25:36. ఇంతవరకు ఓకేనా. మరి ఇక్కడ ఉన్నది 2 మోడల్స్ ఉంటాయి. ఒకటేమో టైం అయినా ఫైండ్ అవుట్ హైడ్ అవుతుంది, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ అయినా హైడ్ అవుతుంది. ఒకటిది క్లియర్ ఓకేనా. ఇదే చూడండి 5:6 పెట్టాడు, వీడు 10 months పెట్టాడు, వీడు ఎన్ని నెలలు పెట్టాడో తెలియదు. నెక్స్ట్ చూడండి వీళ్ళ ప్రాఫిట్స్ రేషియో ఎలా ఉంది చెప్పండి 25 తీసిస్తే మనకు బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఈ క్వశ్చన్ ఓకేనా. ఇదే క్వశ్చన్లో చూడండి ఇదే హైడ్ కావచ్చు, ఏ టైం ఇచ్చి బి చూడండి ఏ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి బీది ఇవ్వకుండా వీళ్ళ టైం ఇవ్వచ్చు. ఓకే, ఈ మోడల్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చూడండి మా ఏం చేస్తామంటే ఎవరిది అడుగుతున్నాడు చెప్పండి, ఏదే కదా వాడు అడిగింది బీది కదా మనకు కావాల్సింది. ఇమీడియట్గా చూడండి 5:10 రాసేసాయి. ఇది ఓకేనా బై 6 ఇందుకు ఓకేనా. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ టైము బై బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ మనకు అడిగేది బీది కాబట్టి 36/25 రాసేసాయి. ఇది ఓకేనా. ఏది అడుగుతారో న్యూమినేటర్ రాస్తే డినామినేటర్లో ఇది రాసేస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది చెప్పండి. 5 1s 5 5s 5 1s 5 2s 6 1s 6 6. ఆన్సర్ ఎంత అంటే 12. ఓకే, ఎంత వస్తుంది 12 months. ఇన్ కేస్ చూడండి ఇన్వెస్ట్మెంట్ హైడ్ అయింది అనుకోండి, అంటే ఏబి ఉన్నాడు, ఏ ఏమో 5 పెట్టాడు, బి ఏమో తెలియదు మనకు. వీడి ఇన్వెస్ట్మెంట్ 10 months ఉంది, వీడి ఇన్వెస్ట్మెంట్ 12 months ఉంది. ఏబి ప్రాఫిట్స్ రేషియో ఎలా ఉంది అంటే 25:36 ఉంది అనుకోండి. క్లియర్ ఓకేనా. మరి ఈ క్వశ్చన్ చూడండి ఈ మోడల్కి ఇదే, దీన్ని ఎలా అంటే ఒక 10 మోడల్స్కి అప్లై చేస్తాం. ప్రాఫిట్ నెక్స్ట్ క్లాస్లో అక్కడ డిస్కస్ చేద్దాం ఎలా చేస్తామని. ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చూడండి 5:10 ఓకేనా బై 12 ఓకేనా ఇంటూ రివర్సే కదా 36/25. చూడండి 12 1s 12 3s 5 1s 5 5s 5 1s 5 2s ఎంత చెప్పండి 2 3s ఎంత 6. వీడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 6. కాన్సెప్ట్ అర్థమైందా. ఏం రాస్తాను చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం బై వాడి ఇన్వెస్ట్మెంట్ అడిగితే టైం ఇస్తాడు, టైం ఇస్తే ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు, అదే ఇస్తాము ఇంటూ ప్రాఫిట్స్ ఎలా వేస్తాను చెప్పండి, రివర్స్ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఓకేనా. ఓకే, ఇది ఒకటి రాసుకోండి ఎగ్జాంపుల్గా అక్కడ డిస్కస్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్లో 30-50% వరకు క్వశ్చన్స్ అండి ఇదే ఒక మోడల్ ఉండేది. ఇదే మోడల్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. అంటే క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటుంది కానీ మనం చేసేది ఏంది ఇదే అప్లై చేసుకుంటూ వెళ్తాం. అక్కడ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఏబి అని ఇద్దరు వ్యక్తులు 7:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారంట. వ్యాపారంలో వచ్చిన లాభాలు ఎలా పంచుకున్నారంట 5:4. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు చూడండి ఏబిది. A:B ఇన్వెస్ట్మెంట్ రేషియో 7:8. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో ఏబి ఎలా ఇచ్చాడు చెప్పండి 5:4. నెక్స్ట్ చూడండి ఏం చెప్పాడంటే ఏ తన ఇన్వెస్ట్మెంట్ 10 months పెడితే బి ఎన్ని నెలలు పెడుతున్నాడు అంటున్నాడు. ఇదే కదా. అంటే ఇమీడియట్గా చూడండి 7:10/8 ఇంటూ 4/5 5 1s 5 2s 2 1s 7. ఎన్ని నెలలు పెట్టాడు అంటే 7 months పెట్టాడు. ఎన్ని నెలలు పెట్టాడు 7 months. అర్థమైందా. ఇదే క్వశ్చన్ ఏమంటాడంటే ఎన్ని నెలల తర్వాత వచ్చి చేరాడు అంటాడు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి 12 - 7 చేసి 5 రాస్తాం క్వశ్చన్. ఓకేనా, రాసేసుకోండి. A:B క్వశ్చన్ చూడండి ఎలా రాసేసుకోండి. A:B ఎంత ఇచ్చాడు అంటే 1:2 ఇచ్చాడు.
నెక్స్ట్ B/C అంటే ఎలా రాసుకుంటారు చెప్పండి, 3:5. నెక్స్ట్ C/D కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి, అంటే ఇది 4 కదమ్మా. ఓకే, అంటే ఇమీడియట్గా చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ గ్యాప్ 2తో ఫిల్ చేద్దాం, ఇక్కడ 3తో ఫిల్ చేద్దాం. 3:6:10:8 ఇది అన్నమాట రేషియో. క్లియర్ ఓకేనా. ఈ గ్యాప్ చూడండి, ఇక్కడ గ్యాప్ ఏముంది అంటే డి కూడా ఉందా, సరే డి ఎంత ఇచ్చాడు చెప్పండి, 5:6 చూడండి మా 5 ఈడి షూర్ అది 6:5 అంటే 6:5 కదా. ఇక్కడ చూడండి 6 అనేది 5 అయితే 8 ఏమవుతుంది చెప్పండి, 8/6 × 5 కదమ్మా, 4s 3s అంటే 20/3 కదా. ఓకే, 20/3 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 3 చేస్తే ఎంత, ఇది 24 అవుతుంది, ఇది 30 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 9 అవుతుంది. ఇది ఓకేనా. వాటి రేషియో ఎలా ఉన్నట్టు అంటే 9:18:30:24:20. ఇప్పుడు మనకి ఏది అడుగుతున్నాడు, అదేనా, అదే కదా అడిగింది. ఆన్సర్ ఎంత అంటే 9:18:30:24:20. ఇంకోసారి చెప్పాలా, ఫస్ట్ చూడమా ఏబి ఇచ్చాడా, ఏబి రేషియో ఎలా ఉంది 1:2. నెక్స్ట్ మా బీసీ కదా 3:5 సి కాబట్టి. నెక్స్ట్ చూడండి మేము ఇస్తున్నాడు C/D ఇస్తున్నాడు, డి ఎంత 5:4. ఆల్రెడీ ఇది 5 ఉంది, మళ్ళీ డి ఎంత ఉన్నట్టు అంటే 4 ఉన్నట్టు, ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు లాస్ట్ది E/D, అది పక్కన పెట్టేద్దాం ఫస్ట్, ఎందుకంటే ఇది ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూడండి ఇది 2 రాసుకోవచ్చు, ఇది 2 రాసుకోవచ్చు, ఓకేనా. గ్యాప్ ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, 3 రాసేస్తాం, అంటే ఇక్కడ ఎంత 3 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 6, 10, 8 ఇంతవరకు ఓకేనా. లాస్ట్ రేషియో చూడండి ఎలా ఉంది చెప్పండి, రివర్స్ ఇచ్చాడు. E/D ఎంత అంటే 6:5 ఓకేనా. చూడమ్మా 6 అనేది 5 అయితే 8 అవుతుంది, 6 ఏమేమి చెప్పండి 5 అయింది కాబట్టి 8 ఏమవుతుంది అంటే మోరే కాబట్టి 8/6 × 5 కదా. 2 4s 2 3s అంటే 20/3. డినామినేటర్లో 3 వచ్చింది కదా, కాబట్టి ఇది 20 ఉంటే ఇంక ప్రతి ఒక్క దాన్ని ఇంటూ 3 చేసేస్తాం, అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 24, 30, 18, 9 ఇది రేషియో అవుతుంది. 9:18:30:24:20. ఏమి ఇచ్చాడు, A/B ఎలా ఉంది 1:3:5. నెక్స్ట్ 5:4 డి. ఈ ఎంత 6:5 ఇంతవరకు ఓకేనా. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఏముంది అంటే ఈ నెంబర్తో ఫిల్ చేస్తాం, ఇక్కడ గ్యాప్ ఏంటంటే ఈ నెంబర్ ఏముందో దాంతో ఫిల్ చేసేస్తాం. చూడండి ఇక్కడ 6 రాస్తున్నా, 6 రాస్తున్నా, 6 రాస్తున్నా, ఇక్కడ గ్యాప్ ఎంత 4. ఈ గ్యాప్ చూడండి ఇది ఓకేనా అందరికీ. ఇక్కడ చూడమ్మా ఈ నెంబర్ ఏది ఉందో ఈ నెంబర్ గ్యాప్తో ఫిల్ అవుతుంది, క్లియర్ ఓకేనా. యారో మార్క్ ఏం చేస్తుంటే ఈ నెంబర్ ఇలా ఎక్స్టెండ్ అయిందండి, ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి ఇండి చేయండి 3 6 ఎంత 18, నెక్స్ట్ 36, 60, 72, 40 ఎక్కడమ్మా 8 6 48 కదా. ఓకే 48. ఇంకా చూడండి మా సింప్లిఫై అవుతుంది కదా, హాఫ్ తీసుకోవచ్చు 2తో, 2 9s 2 18s 2 30s 2 24s 2 20s ఇంకా 5. అది ఆన్సర్. If the average of 3 persons is 20 years and the age of the ratio 2:3:5, then the age of the youngest among them. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు చెప్పండి, 3 persons ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఎంత అంట 20 years, అంటే వాళ్ళ సరాసరి 20 years అంటే 20 × 3 ఓకే, ఇది సమ్ ఆఫ్ ద ఏజెస్ కదా, ముగ్గురు ఏజ్ మొత్తము. ఇప్పుడు యంగెస్ట్ వన్ అంటే ఉన్న రేషియో చిన్నదే కదా 2/10 ఓకేనా. 10 ఎక్కడిది అంటే 2 + 3 + 5 ఎంత వస్తుంది చెప్పండి 12 years. వాడి చిన్నవాడి వయసు ఎంత అంటే 12 years. In a school, the ratio of the number of boys and girls is 3:2. If 30% of boys and 20% of the girls are scholarship holders, then the percentage of students that do not get scholarship. ఓకే, మనకేమి ఇచ్చాడు, బాయ్స్ గర్ల్స్ రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి. వెరీ గుడ్, 3:2 ఇచ్చాడు. బాయ్స్లో ఎంతమందికి పర్సెంట్ వచ్చిందంట స్కాలర్షిప్ 30% అయితే, రానోళ్ళు ఎంతమంది 70% కదా. గర్ల్స్లో ఇది ఓకేనా, ఎందుకు అంటే వాడు అడిగింది ఏం చెప్పండి, నాట్ గెట్ స్కాలర్షిప్ అంటున్నాడు. రానోళ్ళు కాబట్టి ఇది తీసుకుని నాట్ గెట్. చూడండి ఈ వాల్యూ ఎలా ఉంటుంది చెప్పండి, దీనికన్నా మోర్ ఉంటుంది, దీనికన్నా లెస్, అంటే దీనికన్నా తీసుకుంటే 70+. ఆపోజిట్ ఎంత చెప్పండి 2/5 ఓకేనా. 3 + 2 × 10 1 2 74. నిజమంటే ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్, కానీ దీన్ని రేషియోతో చేసి చూడండి. The profit of earned by selling an article for 2,500 is equal to 7 times the loss if the same is sold at 2,100. Then the selling price of the article in rupees is to make a profit of 20%. ఒక ఆర్టికల్ ఎంత కమ్ముతున్నాడంట 2,500 రూపీస్ కమ్మడం వల్ల పంపించే లాభం, అదే వస్తువుని 2,100 రూపీస్ కమ్మడం వచ్చే నష్టానికన్నా ఎన్ని రేట్ ఉంటుందంట 7 times అంటున్నాడు. అనిచ్చి మనకి ఏమి ఇస్తాడు, ఆ వస్తువు మీద 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమ్మాలంటాడు. ఫస్ట్ ఎంత ఇచ్చాడు చెప్పండి 2,500. రెండోది
టు 100. ఇక్కడ ఏం రాసుకుంటే చెప్పండి, రేషియో ఎలా ఉంటుంది చెప్పండి, వచ్చే లాభం ఎలా ఉంటుంది 7:1 కదమ్మా. అంటే ఇమీడియట్ గా చూడండి ఇంటూ 7 ఎంత, ఆపోజిట్ గా చేయాల్సింది. ఇంటూ 7 ఎంత అంటే ఇది ఎంతమా 2500. ఐడియా ఉందా లేదా? డిఫరెంట్ ఎంత వస్తుంది చెప్పండి, ప్లస్ చేయాలి మా రెండు కూడా, ఎందుకంటే 2500 ఒకటి ప్లస్ మైనస్ కదా, 0013 17300/8 ఇంటూ మనకి ఎంత ఇస్తున్నాడో తప్పు వచ్చింది మా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఒక వస్తువుని ఎంత కమ్ముతున్నాడు అంట, ఎంత కమ్ముతున్నాడు 2500 రూపీస్ కమ్మితే వచ్చే లాభం ఎంత అంటే తర్వాత 2100 ఇచ్చే 7:1 కదమ్మా. డిఫరెంట్ ఎంత చెప్పండి 400. డిఫరెంట్ ఎంత 400 రెండు యాడ్ చేసి ఎంత 8. 50 ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత 50 ఇంటూ 50 ఎంత చెప్పండి 350. దీంట్లో నుంచి 350 తీసేసి ఎంత వస్తుంది చెప్పండి 2150. ఇది మా కాస్ట్ ప్రైస్, లేకుంటే నష్టం కాబట్టి ఇంటూ 50 ఎంత ఇది యాడ్ చేస్తాం 2150 ఇంటూ వాడికి ప్రాఫిట్ ఎంత రావాలి 20% కాబట్టి 120/00 క్యాన్సిల్ కానీ 0 క్యాన్సిల్. 12 5 60, 12 1 12 80, 2580. ఓకేనా, ఇది అర్థమైందా? చూడు గ్యాప్ ఎంత ఉంది మా 400 ఉంది బై 8 వేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, అంటే ఇంటూ 7 అంటే 7 టైమ్స్ కాబట్టి 7 × 50 ఎంత 350 రూపీస్. ఇక్కడ లాభం వచ్చినట్టు, ఇక్కడ ఎంత 50 రూపీస్ నష్టం వచ్చినట్టు. ఓకే, లాభం కాబట్టి తీసేస్తే వచ్చేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, నష్టం కాబట్టి యాడ్ చేస్తే వచ్చేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. రేషియో కూడా చేద్దామా. ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ ఎంత ఇస్తున్నాడు 2500, నెక్స్ట్ 2100 ఎంత 7:1 కదమ్మా. ఇంటూ 7 ఎంత 14700, 2500 యాడ్ చేస్తే ఎంత 0012/7 ఓకేనా. 8 ఎక్కడిది 1 + 1 8 చేసాం ఇంటూ వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత రావాలంట 120/100 15 ఎంత మా 15 2s ఎంత 30 105 108 2580. అది ఓకేనా. ఒకసారి చూడండి మా, ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే 2018లో మన తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్. అప్పటికి స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంది అంటే జనరల్గా ఎలా డిస్కస్ చేసేవాళ్ళంటే ఒక వస్తువును 1200 రూపీస్కి వస్తే వచ్చిన లాభము అదే వస్తువును 800 రూపీస్కి నష్టానికి సమానం అని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. జనరల్గా ఏమని చెప్పుకునే వాళ్ళంటే ఆ రెండు యాడ్ చేయండి ఎంత 1200 + 800 ఎంత 2000/2 వేస్తే వచ్చేది ఆన్సర్ అని చెప్పేవాళ్ళు. అప్పటికి ఆ మెంటాలిటీ ఎలా ఉందని చెప్పండి. క్వశ్చన్ ఇలా ఇస్తాడు, ఇంకా ఎంతకన్నా వేరే అడగడానికి అదే మెంటల్లో ఉండినవాళ్ళు. ఏమని ఎంత కమ్మితే అంత కమ్మితే నష్టం సమానము అనేదే కాబట్టి ఆ రెండు యాడ్ చేసి బై 2 చేస్తున్నారు. సమానం కాబట్టి 1 + 1 కాబట్టి 2 అని యాడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చాక చూడండి ఏమేమి చెప్పండి 7 టైమ్స్ 1 టైం వెళ్ళకనే మోస్ట్ ఆఫ్ ద 80% వెళ్ళిపోయింటారు. ఎందుకు ఒక మైండ్ సెట్ ఉన్నారు ఏది ఇది మాత్రమే వస్తుంది, ఇంతకన్నా వేరే అడగడారు. అదే ఇప్పుడు కూడా చెప్పేది, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ క్వశ్చన్ వేరే విధంగా అడిగితే ఎలా, అప్పుడే మనకేమొస్తుందంటే సబ్జెక్ట్ వస్తుంది, అలా అడిగినా జాబ్ వస్తుంది. అదే కదా ఈ జనరల్గా చూడండి, ఈ క్వశ్చన్ నేర్చుకొని ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేము. ఎందుకు, ఇది రాంగ్. బై 2 చేస్తే కాదు వచ్చింది ఆన్సర్. అది నిజమంటే అక్కడ జరిగింది చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ యారో మార్క్ ఇంటూ చేస్తే ఇంటూ 1 చేసాం. బై 2 ఎక్కడిది అంటే మళ్ళీ ఆ రెండు తెచ్చి యాడ్ చేసాం, అంతే కదా. అంటే అక్కడ కూడా ఏం చేయాలి చెప్పండి, యారో మార్క్ దాన్ని ఇంటూ కావాలి, ఇది కూడా ఇంటూ కావాలి. జనరల్గా ఈ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే కాదు కదా ఆన్సరు. అంటే రాంగ్గా ప్రిపేర్ అయినది కాబట్టి ఎంతమంది వెళ్ళిపోయింటారు మా కదా. ఇదే మీరు క్వశ్చన్ ఏదైనా సరే వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే మమ్మల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఇలా వస్తాయి. ఇన్ కేసు ఇదే క్వశ్చన్ చూడండి, వాడు ఎలా ఇచ్చాడు 7 టైమ్స్ అన్నాడు, అలా కాకుండా 20% మోర్గానే అలా ఇస్తాడు. అంటే 120:100 ఎంత 6:5 అది పర్సంటేజ్ అని ఇవ్వచ్చు. ఓకే, మిమ్మల్ని మీరు ఏం చేయాలి అంటే క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏదైనా బుక్స్ చదివారా క్వాంట్కి సంబంధించి? ఫాస్ట్ ట్రాక్ విన్నారు ఎప్పుడన్నా? ఐ థింక్ ఫాస్ట్ ట్రాక్ అరిహంత్ పబ్లికేషన్స్ అనుకుంటా 2011లో వచ్చింది. దాని తర్వాత ఇంకొక ఎడిషన్ రాలే, కానీ 2011కే వాడు అడ్వాన్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 years బ్యాక్ కూడా బుక్ ఎక్సలెంట్ బుక్, ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది చూడండి, గిఫ్ట్ కొంటారు, ఐడియా ఉందా? దాంట్లో ఉంది ఆ క్వశ్చన్. తర్వాత క్యాండిల్స్ ఉందా, దాంట్లో ఉంది క్వశ్చన్. ఏ నుండి బీకి, బి నుండి ఏకి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్, ఐడియా ఉన్నారా? ఆ క్వశ్చన్ కూడా అదే బుక్లో ఉంది. తర్వాత ఏ టాపిక్ తీసుకున్నా చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. నిజమంటే బోట్ అండ్ స్ట్రీమ్స్లో క్వశ్చన్స్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయి దాంట్లో క్వశ్చన్స్. ఓకే, కుదిరితే నెట్లో డౌన్లోడ్ చేసుకొని చూడండి ఆ బుక్ని. 8750 రూపీస్ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ద 3 persons P, Q and R. R receives, Q receives, R receives together. చేసినట్టున్నాం కదమ్మా, షూరా. 2 numbers రేషియో ఎలా ఇచ్చాడు 5:7. 8 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్. ప్రతి ఒక్క నెంబర్ నుండి ఎంత తీస్తున్నాడంట 8 తీసేస్తే వచ్చేది ఎంత అంట 2:3 అయితే ఆ రెండు నెంబర్ల ప్రొడక్ట్ ఎంత అన్నాడు. 2 numbers రేషియో ఎలా ఉంది చెప్పండి 5:7 ఉంది. ప్రతి నెంబర్లోంచి -8 అవుతుంది 2:3. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 1 × 8 ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 1 ఓకేనా 14 15 అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు 8. ప్రొడక్ట్ అడుగుతున్నాడు అంటే ఇంటూ 8 × 8 మా ఇదంతా ఈ నెంబర్ 40 అవుతుంది, ఇదంతా 56. 40 × 56 ఎంత 2240 అనేది ఆన్సర్.
A person sold 3/4 of his articles at a profit of 25% and the rest of his articles at the profit of 17%. The overall profit percentage is. ఇక్కడ క్వశ్చన్ చూడండి మా ఫ్రాక్షన్ ఏమి ఇవ్వట్లే 3/4 అంటే రేషియో ఎలా ఉందని చెప్పండి 3:1 కదా 3/4 అంటే చూడండి 4 అనేది టోటల్ ఆర్టికల్ గురించి చెప్తుంది 3 అనేది ఫస్ట్ టైం అంటే రెండోది సెకండ్ టైపే కదా అంటే రేషియో ఎలా రాసుకుంటాను చెప్పండి 3:1 ఈ స్టెప్ దాకా ఓకేనా ఎక్కడిది 3:1 3/4 ఇచ్చినప్పుడు చూడండి ఇదేమో ఈ నెంబరు వీటి మధ్య డిఫరెంట్ 1 అనేది ఇది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఎంత కమ్ముతున్నాడంట 25% ప్రాఫిట్ సెకండ్ వన్ కూడా ప్రాఫిటే కదా అంటే 25/17 రాస్తున్నాము ఎప్పుడైనా సరే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఉంటే ప్లస్ మైనస్ కాకుండా 100 అబో 100 బిలో రాసుకోండి అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అంతే ఇప్పుడు మిడిల్ వాల్యూ ఎలా ఉంటుంది చెప్పండి 17 కన్నా మోర్ ఉంటుంది 25 కన్నా ప్లస్ ఉంటుంది అంటే 17 తీసుకుంటే 17 ప్లస్ 3/4 3 + 1 ఇంటూ గ్యాప్ ఎంత చూడండి 8 4 1s 4 2s ఎంత చెప్పండి 6 అంటే ఆన్సర్ ఎంత 23%. ఆన్సర్ ఎంత అంటే 23%. ఓకే రాసుకో నెక్స్ట్ ఇచ్చాడు ద రేషియో ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ ఏస్ బీస్ లాస్ట్ ఇయర్ సాలరీ అండ్ ద కరెంట్ సాలరీస్ రేషియో 4:5 అంట ద రేషియో సాలరీ ఆఫ్ ఏస్ ఫస్ట్ది ఏ ఒకటేనా రేషియో సాలరీ ఆఫ్ ఏస్ అండ్ బీస్ లాస్ట్ ఇయర్ సాలరీస్ కరెంట్ సాలరీస్ ఏ సాలరీ ఎలా ఉంది అంటే లాస్ట్ ఇయర్కి ప్రజెంట్ ఎలా ఉంది ప్రజెంట్ అదే కదా ఇచ్చింది 4:5 అంటే లాస్ట్ ఇయర్ 5 ఉంటే ఇప్పుడు 4 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది 5 అయింది బీది ఎంత ఏం చెప్పండి అంటే లాస్ట్ ఉంటే 2 ఉంటే ఇక్కడ 3 అయింది ఇంతవరకు ఓకేనా నెక్స్ట్ ఏం ఇస్తాడు ద రేషియో ఆఫ్ ద లాస్ట్ ఇయర్ సాలరీస్ ఎలా ఉందంట 3:4 అంటే కదమ్మా అంటే ఇమీడియట్గా చూడండి దీన్ని ఏం రాస్తాడంటే 3 × 5/4 ఇది ఓకేనా ఇక్కడ రేషియో ఏమవుతుంది చెప్పండి 4 × 3/2 అంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 15 × 2 రాద్దునా 3 × 5 × 2 ఇది తీసుకొచ్చా ఇక్కడేమో 4 × 3 × 3 క్యాన్సిల్ అవుతుంది 2 1s 2 2s చూడండి ఏమవుతుంది చెప్పండి 5:8 వాళ్ళ రేషియో ఎలా ఉంది చెప్పండి 5:8 ఇస్తున్నాడు అంటే ఇప్పుడు చూడండి ఏమి ఇస్తాడు ప్రస్తుతం ఎవరిదంట బీది ఇచ్చాడు బి అంటే 8 అనేది ఏమేం చెప్పండి బీది మా అంటే ప్రజెంట్ అంటే 3 కదా అసలు ఇంత క్వశ్చన్ ఎందుకు బి ప్రస్తుత జీతం అయితే గత సంవత్సరము ఎవడు అడుగుతున్నాడు ఏ జీతం అడుగుతున్నాడు అంతే కదా మా క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి బి యొక్క ప్రస్తుత జీతం ఇదే అయితే ఏ యొక్క గత సంవత్సర జీతం ఎంత అంటున్నాడు క్లియర్ ఓకేనా అంటే ప్రస్తుతం చూడండి ఏ అనేది ఏమేం చెప్పండి 8 అనేది ఏమేం చెప్పండి 25,600 అయితే మనకు అనుకునేది ఏంటంటే 5 అని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఏమవుతుంది 5/8 × 25,600 ఇంటూ ఇది ఎప్పుడు చెప్పండి ప్రజెంట్ ఇది మనకు కావాల్సింది లాస్ట్ ఇయర్ది కాబట్టి చూడండి ఏది ఎలా ఉంది చెప్పి ఏది ఎలా ఉంది లాస్ట్ ఇయర్ది 4/5 ఇదే కదా 4/5 కట్ చేద్దామా 1s 2s క్యాన్సిల్ అయినా 12800 12800 అర్థమైందా క్వశ్చన్ ఓకేమా ఈ క్వశ్చన్స్ అన్ని ఏవి అంటే మనం ఏపీలో ఇచ్చిన క్వశ్చన్స్ అవి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పేపర్లే 2016 నుండి 22 వరకు మధ్య జరిగింది ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు ఏ బాడీ ఆఫ్ ఇది ఆల్రెడీ చేసేదే A body of 7,300 troops is formed 4 battalions so that 1/2 of the first, 2/3 of the second, 3/4 of the third and 4/5 of the fourth are all composed of the same number of men. The different number of soldiers between the battalions with maximum and minimum. మనకి ఏమి ఇస్తున్నాడు అంటే డిఫరెంట్ ఇస్తున్నాడు మా ఏది ఏంట మ్యాక్సిమం మినిమం మధ్య డిఫరెంట్ ఎంత అంటున్నాడు అంటే చూడండి ఫస్ట్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి 1/2 అంటాడు సెకండ్ వన్ 2/3 థర్డ్ వన్ 3/4 4/5 ఆర్ ఆల్ ఈక్వల్ అన్నాడు ఈక్వల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఫ్రాక్షన్లో ఎల్సిఎం దేనికి తీసుకుంటాం న్యూమినేటర్ న్యూమినేటర్కి నోట్ అని రాసుకో 1 2 3 4కి ఎల్సిఎం తీసుకుంటాం న్యూమినేటర్కి మా ఈక్వల్ లేకుంటే డినామినేటర్ తీసుకుంటాం ఇక్కడ ఈక్వల్ చూడండి 1 2 3 4 ఎల్సిఎం ఎంత 12 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది 12 టైమ్స్ కాబట్టి ఇంటూ 12 రాస్తే మనం తీసుకునే రేషియో ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే 6 టైమ్స్ ఇంటూ 6 రాస్తే 18 ఇంటూ 4 రాస్తే వచ్చేది ఎంత 16 ఇంటూ 3 రాస్తే ఎంత వచ్చేది 15 మనకు అడిగేది మినిమం మ్యాక్సిమం మధ్య డిఫరెంట్ అంటున్నాడు మినిమం మ్యాక్సిమం మధ్య డిఫరెంట్ ఎంత 24కి 15 మధ్య డిఫరెంట్ ఎంత 9/73 7300 అంటే ఆన్సర్ ఎంత అంటే 900 మెంబర్స్ ఉంటారు అన్నమాట ఆంధ్రప్రదేశ్ పేపర్ ప్యాటర్న్ తెలుసా మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి మార్నింగ్ సెషన్ వచ్చాకనే మ్యాథ్స్ ఉంటుంది ఇది ఈ పేపరే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చాకనే జిఎస్ ఉంటుంది టోటల్ క్వశ్చన్ వచ్చాకనే 100 క్వశ్చన్సే టైం వచ్చాకనే 2.5 hours 2.5 hours అంటే ఎంత టైమ్ 1 hour 50 minutes ఇచ్చి ఎంత ఇస్తాడు 100 క్వశ్చన్సే అంటే చాలా టైం ఎక్కువ ఉంటుంది ఫిల్టరింగ్కే ప్రిలిమ్స్కే మెయిన్స్ మళ్ళీ మనలాగానే ఉంది ప్రిలిమ్స్కి మాత్రం ఎలా ఉంది అంటే వాళ్ళ ప్యాటర్న్ ఉంది 100 క్వశ్చన్స్ టైం ఎంత 2.5 hours ఓకేనా కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే ప్రిలిమ్స్ పేపర్ కొంచెం స్టాండర్డ్ ఉంటుంది ఫిల్టర్ చేయాలి కదా
ఫిల్టర్ చేయాలంటే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి, అక్కడ ప్రిలిమ్స్ పేపర్ మొత్తము అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 100 క్వశ్చన్స్, రెండు కలిపి 100, జిఎస్ 100.